మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని విషయాలు చర్చించి మరి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఈ రాష్ట్రంలో ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి విజయానికి నాంది పలుకుతూ మేమందరం ఈరోజు అమలాపురంలో ఈ యొక్క కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనందరావు నన్ను గెలిపించడానికి అందరూ ముందుకొచ్చి నన్ను సత్కారం చేసి సంఘీభావం తెలియజేసినందుకు ప్రతి జన సైనికులకి, కార్యకర్తలకి, నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే నేను కూడా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ సపోర్టుతో ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత అటు జన సైనికులకి, ఇటు టీడీపీ, బీజేపీ అందరికీ కూడా సమన్యాయం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని, అమలాపురం ప్రాంతాన్ని ఒక ప్రశాంతమైన అమలాపురంగా, అభివృద్ధి అమలాపురంగా ప్రపంచ పటంలో, భారతదేశ పటంలో, రాష్ట్ర పటంలో, ఆంధ్రప్రదేశ్లో అమలాపురాన్ని అభివృద్ధిలో అగ్రభాగం నిలబడతారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ సందర్భంగా నాకు అత్యంత ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ అమలాపురము రాష్ట్రంలోనే గెలిచే నియోజకవర్గంలో జనసేన యొక్క సపోర్ట్తో ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ను ఓడించాలని ఇప్పటికే జనము రాష్ట్ర వ్యాప్తంగా మానసికంగా సిద్ధమై ఉన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు నమ్ముకుని, సూట్ కేసులు పెట్టి దోపిడీ డబ్బుతో కోట్ల రూపాయలు పెట్టి అడ్డ మార్గంలో గెలవడానికి ఏదైతే నక్క జిత్తుల్ని ఈవేళ ఈ జగన్మోహన్ పొందుతున్నాడో ఆ నక్క జిత్తుల్ని ఏ గ్రామంలోనూ, ఏ వార్డులోనూ జన సైనికులు, టీడీపీకి, బీజేపీ కలిపి ఎక్కడా సాగనివ్వదని అమలాపురం విజయం తథ్యమని రాష్ట్రంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఈ యొక్క ఎన్డీఏ అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి తప్పుడు విధానాల్ని తీవ్రంగా ఖండిస్తూ సెలవు తీసుకుంటున్నాను.